హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. సత్యం బాబుని పోలీస్ స్టేషన్లో వేస్తారు కదా, ఎవరు వచ్చి ఇడిపిస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం సార్ ఇది ఇలా కొడుతున్నారు? నువ్వెవర్రా అడగడానికి? పశువుని కొట్టినట్లు కొడుతున్నారు. నువ్వెవరు? నేను కావేరి వాళ్ళ కావేరి భర్తవా? అవును, నేను కావేరి భర్తను. తను ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. లేని అవమానాలు పెట్టుకొని సార్ ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. అవునరా, ఇది కొట్టడం కరెక్ట్ కాదు. వీడిని ఒక్కరిని కొడుతున్నా కదా, నిన్ను గిట కలతడం కొట్టడం వేస్ట్ సార్. అదేంటి, ఇతనికి ఆ ఫ్యామిలీ గురించి ఏం తెలియదు సార్. కావేరి ఈమె పెళ్ళామని నిజమే కానీ కాదు సార్, వీనికి వాళ్ళకు అసలు సంబంధమే లేదు సార్. ఇల్లు వాకిలి ఏం లేకుండా బయట తిరుగుతూ ఉంటారు సార్. అయితే ఇలాంటి వాళ్ళతో టైం వేస్ట్ చేయొద్దు, బయటికి వెళ్ళగొట్టండి ఇట్లాంటి వాళ్ళని. హలో అండి, హలో, మా అన్నయ్యని చాలా కొడుతున్నారండి పోలీస్ స్టేషన్లో వేసి. వాళ్ళ వరుస చూస్తే మా అన్నయ్యని చంపేసి కావేరినని నిజం చెప్పేశానండి. మా అన్నయ్యని నేను కాపాడుకుంటాను. వద్దండి, మీరు కాసేపు ఓపిక ఉండండి. మీరే అని కావేరి అని చెప్పేస్తే మీతో పాటు మీ అన్నని కూడా పోలీస్ స్టేషన్కి జైలుకి తీసుకెళ్తారండి. కొద్దిసేపు మీరు ఓపిక ఉండండి అంతే. నేనేం చేయాలో నేను ఆలోచించి చెప్తాను. అమ్మ నాన్నని ఏం చేస్తాడో అని భయంగా ఉంది. ఏం చేస్తారా అంతా? విజయ్ సార్ వస్తేనే వీళ్ళు మామయ్యని కొట్టడం ఆపేశారు. విజయ్ సార్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. వాళ్ళ ఇల్లు ఇక్కడనే దగ్గర ఉంది. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ని మామయ్యని ఎంత కొడుతున్నారేమో. విజయ్ సార్ని తొందరగా కలవాలి. చిన్ని ఏం కాలేదు కదా? విజ్జు పోలీస్ స్టేషన్లో మామయ్యని ఏమైంది? పోలీస్ స్టేషన్లో మామయ్యని బాగా కొడుతున్నారు. మామయ్య ఏ తప్పు చేయలేడు విజ్జు సార్. మా మామయ్యని ఎందుకు అలా కొడతామా? మీ మామయ్యని ఇప్పటి నుంచి కొట్టర్లే. నేను పోలీస్ స్టేషన్ కాల్ చేసి చెప్తాను. గౌతమ్, పోలీస్ స్టేషన్ కాల్ చేసి చెప్పండి. ఇంటరాగేషన్ చూసారా విజ్జు సార్ మా మామయ్యని ఎలా కొట్టారు? ఎందుకు అలా కొట్టారు? అతను ఏ విధంగా అడిగినా అతను సమాధానం చెప్పట్లేదు సార్. అందుకనే ఇలా చెప్పారు సార్. ఇలా మన స్టైల్లో ఇంటరాగేషన్ చేయమని, అందుకనే చేశాను. ఎవరితో ఎలా ఇంటరాక్ట్ చేయాలో మీకు తెలీదా? సారీ సత్యం బాబు, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. తప్పు ఎవరు చేసినా నేను సహించను. అందుకే మీరు కూడా తప్పకుండా మీరు నిజం చెప్పండి. ఉషానే కావేరి అని మీరు నిజం ఒప్పుకోండి. నా పేరు హరిశ్చంద్ర ప్రసాద్. చెప్పండి. నేను లాయర్నండి. అమ్మయ్య, లాయర్ గారు వచ్చారు. చెప్పండి. ఎప్పుడో చనిపోయిన కావేరి కోసం ఇప్పుడు ఇంటరాగేషన్ కావేరి చనిపోయిందని డిక్టేట్ చేసింది మీ గవర్నమెంట్. పోస్ట్ మార్టం చేసింది మీ గవర్నమెంట్. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అండ్ డెత్ సర్టిఫికేట్ అండ్ ఫైర్ యాక్సిడెంట్లో కావేరి చనిపోయిందండి. ఇన్ని ఆధారం కనిపిస్తుంటే మీరు ఎందుకు చేయడం ఏంటి అసలు? సరే, మీకు డౌట్ ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. అరెస్ట్ వారెంట్ లేకుండా ఒక మనిషిని మీరు ఇంతలా వేధించారు. నేను కూడా మీ మీద కేసు వేయను. దాని గురించి నేను సత్యం బాబుకి సారీ చెప్పాను. ఈ విషయం గురించి మీరు వదిలేయండి. సరే సార్, అలాగే మీరు సత్యం బాబుని సత్యం బాబుని వదిలేస్తాను, కానీ ఈ కేసునే కాదు. నిజం బయట పడే వరకు నేను ఈ కేసుని ఇంటరాగేషన్ చేస్తూనే ఉంటాను. అతన్ని మీరు తీసుకెళ్ళొచ్చు. చందు, ఆటోని వెళ్ళి పిలుచుకరా. నా ఆటో ఉంది కదా, నా ఆటోలో వెళ్దాం. మేడం, మేము విజయ్ సార్ మా అందరి ముందే మీరు మాట్లాడండి. నడుగుటి ఏం సార్ రమ్మన్నారంట? ఒక నిజాన్ని ఆపడం, దాచడం ఎంత తప్పో, ఒక అబద్ధాన్ని మీరు కంటిన్యూ చేయడం అంతే. నిజాన్ని దాచడం వల్ల మీ అన్నయ్య అబద్ధాలు చెప్పడం వల్ల ఇంతవరకు వచ్చింది. మీరు ఇప్పటికే ఒప్పుకోండి, మీరు కావేరి అని ఒప్పుకోండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను కావేరి కాదు ఉషా అని. మీరు నమ్మట్లేదు. కావాలి అంటే నన్ను ఇంటరాగేషన్ చేయండి, నన్ను ఇబ్బంది పెట్టండి, కానీ చిన్ని మామయ్యని మాత్రం జోలికి రాకండి. మీకు అంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. మీరు చెప్పలేకపోయినా గంట లోపు మీరే కావేరి అని మీ నోటి నుంచి చెప్పి ఇక్కడ నుంచి కౌంటర్ మొదలైంది. ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను నీ కూతురు లాంటి దాన్ని అంటారు కదా. అవును, నీ కూతురు అబద్ధాలు చెప్తుందా? చెప్పదు. సరే, నేను నీ కూతురు లాంటి దాన్ని కదా. ఈమె ఉషా టీచర్, కావేరి కాదు. మా అమ్మ ఎప్పుడో చనిపోయింది. మా అమ్మలాగా ఉన్నదని నేను ఆమెని ఒక అమ్మలాగా చూసుకుంటాను. ఇప్పటి నుంచి మా మామయ్యని ఇబ్బంది పెట్టకండి సార్. ఇంకా ముందు ఆలోచించకుండా కొట్టొద్దు. నువ్వు ఇంట్లోకి రావద్దు. నీ సామాన్లు తెచ్చి నీ ముఖం నుంచితే వెళ్ళిపో. నువ్వు ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచి మేము ఒక్క రోజు తలనొప్పితో బాధపడుతూనే ఉన్నాం. అదే తిరిగి ఈరోజు నా మొగుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి. చెల్లెలు ఉన్నన్ని కాలం ఏడ్పించింది, ఇప్పుడు ఈమె రూపంలో వచ్చి ఏడ్పిస్తుంది. ఎవరైనా కానీ ఆడపడుచు బతుకున్న కాలం ఏడ్పిస్తుంది, కానీ సచ్చిన కూడా నన్ను ఏడ్పిస్తుంది. ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపో. నోరు కస అదులో పెట్టుకో. ఇంటి ముందు ఆడపడుచులా మంచిగా ఉన్నదాన్ని నువ్వు ఇంటి ముందు ఆడపడుచులా ఉన్న అమ్మాయిని నువ్వు అలా అశుభాలు పలకకు. నేను ఇంకోసారి ఇలా మాట్లాడితే నేనేం చేస్తాను? ఉషా టీచర్ని ఎక్కడ పంపించకు, మన ఇంట్లోనే ఉండని.
అవును, ఈ కేసు తేలే వరకు తను మీ ఇంట్లో ఉండడమే సేఫ్. ఎందుకంటే సత్యం బావకి ఇలా అయిందని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఏదైనా ఆడపిల్లకి ఇలా పంపించేస్తావా అంటే పంపించేస్తాను, ఎవరైనా సరే. కానీ మా ఆయన గారు ఈవిడ కానీ తన చెల్లెలని అనుకుంటున్నారు. అందుకని సారీ బ్రో, నా వల్ల నీకు చాలా ఇబ్బంది. నేనేం అనుకోనులే, ఇదే నా చెల్లె నీ పరిస్థితిలో ఉంటే నేను అనుకోను. చెల్లె రూపంలో ఉన్న నువ్వు నా చెల్లెలతో సమానమే అమ్మా, లోపలికి వెళ్ళు.